న్యూస్ మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణను విజయవాడ ఏసీబీ కోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది. లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డికి ఇటీవల ఏసీబీ కోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. ఆ గడువు ముగియడంతో ఆయన తిరిగి జైల్లో సరెండర్ అయ్యారు. తాజాగా మిథున్ రెడ్డి రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు జరిగాయి. రెగ్యులర్ బెయిల్ ఇవ్వొద్దని సిబిఐ వాదించగా ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని బెయిల్ ఇవ్వాలని మిథున్ రెడ్డి తరపున లాయర్ విజ్ఞప్తి చేశారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ వాదనను విజయవాడ ఏసీబీ కోర్టు ఈ నెల 19కి వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. గాలిబ్, అప్డేట్స్ ఏంటి? మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్స్ పై విచారణ మరోసారి వాయిదా పడింది. నెల 19కు వాయిదా వేయడం జరిగింది. గతంలోనే విచారణ చేపట్టిన ఏసీపీ కోర్టు ఈ రోజు విచారణకు వాయిదా వేసిన నేపథ్యంలో ఈ రోజు విచారణ కొంతవరకు కొనసాగింది. ఇటు ప్రభుత్వాన్ని ఇటు సిటీ తరపున న్యాయవాదులు అట్లాగే మిథున్ రెడ్డికి సంబంధించిన న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో ఇరుపక్షాలకు సంబంధించిన వాదనలు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలోని మరింతగా ఈ బెయిల్ పిటిషన్ కి సంబంధించిన విచారణ చేపట్టాలి అనే నిర్ణయానికి ఏసీపీ కోర్టు వచ్చినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే మరింత వాదనలు మరింతగా ముందుకు కొనసాగించేందుకు ఈ నెల 19కి ఏసీపీ కోర్టు ఇందుకు సంబంధించిన బెయిల్ పిటిషన్ ను వాయిదా వేయడం జరిగింది. ప్రధానంగా మిథున్ రెడ్డికి ఇప్పటికే మధ్యంతర బెయిల్ వచ్చింది. 6 రోజుల పాటు బెయిల్ ఇచ్చింది. ఉపరాష్ట్రపతికి సంబంధించిన ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 11వ తారీఖున సాయంత్రం 5 గంటలకు సరెండర్ ఉన్న నేపథ్యంలో ఆ తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైల్లో సరెండర్ అయ్యారు. అయితే రెగ్యులర్ బెయిల్ కావాలంటూ కూడా ఇప్పటికే పలు ప్రయత్నాలను మిథున్ రెడ్డి చేయడం జరిగింది. ఎందుకంటే ఈ కేసులో మొత్తం 5 నిందితులకు బెయిల్ వచ్చిన నేపథ్యంలో వాళ్ళు ఇప్పటికే జైలు నుంచి రిలీజ్ అవుతారు. మిథున్ రెడ్డికి సంబంధించి ఈ కేసులోని చాలా కీలక వ్యక్తిగా ఉన్నారు. A4 నిందితుడిగా ఉన్న నేపథ్యంలోని బెయిల్ ప్రయత్నాలు మాత్రం కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ రోజు జరిగిన బెయిల్ కి సంబంధించిన విచారణలో చిట్టుకు సంబంధించిన న్యాయవాది పూర్తి స్థాయిలో తమ వాదనలు వినిపించారు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి మిథున్ రెడ్డి పాత్ర ఏ విధంగా ఉంది, దాంతో పాటు మిథున్ రెడ్డికి బెయిల్ ఇస్తే కేసును ఎంతవరకు ప్రభావితం చేస్తారు, దాంతో పాటు కేసుకు సంబంధించిన సాక్ష్యాలు కూడా తారుమారు చేసే అవకాశం ఉన్నట్లుగా చిట్టుకు సంబంధించిన న్యాయవాది తమ వాదనలు వినిపించారు. ఇంకా దాంతో పాటు రెగ్యులర్ బెయిల్ ఇవ్వటం ద్వారా ఖచ్చితంగా ఈ కేసును ప్రభావం మిథున్ రెడ్డి చేస్తారు. ఆయన A4 నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులోని లిక్కర్ కేసుకు సంబంధించిన ముడుపులన్నీ కూడా తన కంపెనీల్లోని బదిలీ చేశారు. అందుకు సంబంధించి ఇప్పటికే సిట్ పూర్తి స్థాయిలోని సాక్ష్యాలు సేకరించింది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా కోర్టులో సమర్పించిన నేపథ్యంలోని ఈ కేసుకు సంబంధించి కీలక నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డిని మాత్రం బెయిల్ ఇస్తే మాత్రం పూర్తి స్థాయిలో కేసు సంబంధించి పూర్తిగా తారుమారే అవకాశం ఉన్నట్లుగా సిట్ సంబంధించిన న్యాయవాది తన వాదన వినిపిస్తే, మరోపక్క మిథున్ రెడ్డికి సంబంధించిన న్యాయవాది మాత్రం ఒక ఎంపీగా ఉన్నారు, ప్రజాప్రతినిధిగా ఉన్నారు. దాంతో పాటు ఈ కేసులో రాజకీయ వైఖరితోనే మిథున్ రెడ్డిని ఇరికిచ్చారు. దానికి సంబంధించిన సాక్ష్యాలేమి కూడా చెల్లవంతో ఆయన ఖచ్చితంగా రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలి. ఎందుకంటే ఇటీవల మధ్యంతర బెయిల్ కు సంబంధించి సమయంలో కూడా కోర్టు షరతులను పూర్తిగా ఆయన ఫాలో అయ్యారు. ఆయనకి పూర్తి స్థాయి బెయిల్ ఇవ్వాలంటూ కూడా మిథున్ రెడ్డికి సంబంధించిన న్యాయవాది అంటే రెండు పక్షాలకు సంబంధించిన వాదనలు మరింతగా కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలోని ఈ బెయిల్ పిటిషన్ కి సంబంధించిన విచారణను ఈ నెల 19వ తారీఖు ఏసీపీ కోర్టు వాయిదా వేయడం జరిగింది. ఈ నెల 19 సంబంధించిన విచారణ ముగిసిన తర్వాత పూర్తి స్థాయిలోని కోర్టు బెయిల్ పిటిషన్ సంబంధించిన నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. మరి గాలిబ్, ఒక మద్యం కుంభకోణం కేసు అనే కాదు, మనం ఇతర కేసుల్లో చూసినప్పటికీ కూడా వైసీపీ నేతలు ఆరోగ్య సమస్యల కారణంగానే మాకు బెయిల్ కావాలి అంటూ కూడా కోర్టును విన్నవిస్తూ వచ్చారు. మరి ఇప్పుడు సేమ్ ఎంపీ మిథున్ రెడ్డి కూడా ఈ మద్యం కుంభకోణం కేసుకి సంబంధించి మొన్న జరిగిన కోర్టు వాదనలో ఆరోగ్య సమస్యల కారణంగానే నాకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా కోర్టును విన్నవించారు. మరి ఈ బేసిస్ మీద కోర్టు అతనికి బెయిల్ ఇచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది? ఎందుకంటే మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన దగ్గర నుంచి జ్యుడిషియల్ రిమాండ్ తర్వాత విధించే సమయంలో కూడా ఇదే అంశాన్ని మిథున్ రెడ్డికి సంబంధించిన న్యాయవాది తమ వాదనలు వినిపించిన పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే మిథున్ రెడ్డి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, కొన్ని గుండె
సంబంధించిన ఇబ్బందులు కూడా ఉన్నాయంటూ కూడా కోర్టుకు వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెగ్యులర్ బెయిల్ అంశంలో ఈ అంశాన్ని కూడా ప్రస్తావించారు. అందుకే ఇటీవల జరిగిన అన్ని కేసులు మనం తీసుకోవచ్చు. అలర్నేని వంశీ దాంట్లో కూడా ఆరోగ్య సమస్యలు చూసాము. ఆ తర్వాత కొంతమంది ఉన్నతాధికారులకు సంబంధించిన బెయిల్ విషయంలో కూడా ఇదే అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం మిథున్ రెడ్డి కూడా అదే ప్రక్రియలో భాగంగా తన ఆరోగ్య సమస్యలు, హెల్త్ ఇష్యూస్ సంబంధించి మాత్రం పూర్తిగా చూపిస్తూ ప్రస్తుతం కోర్టులో బెయిల్ పిటిషన్ వేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి చాలా కౌంటర్ గానే ఇటు సిట్ తరపున న్యాయవాదులు తమ వాదన వినిపిస్తున్న నేపథ్యంలోని ఓవరాల్ గా ఈ కేసుకు సంబంధించి న్యాయపరమైన అంశాలు లేకపోతే లీగల్ అంశాలను పరిగణలోకి తీసుకుంటుందా కోర్టు, లేకపోతే ఆరోగ్య సమస్యలు పరిగణలోకి తీసుకుంటారని చూడాల్సి ఉంది. మరింత విచారణ మాత్రం జరగాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఈ నెల 19కి దీని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. గాలిబ్, ఇటు ఆరోగ్య సమస్యల కారణంగా చూపించుకుంటూ కొంతమంది కోర్టుని తప్పుడు ఆధారాలు కూడా సమర్పించిన ఘటనలు కూడా మనం చూసాము. మరి ఇప్పుడు ఎంపీ మిథున్ రెడ్డికి వైద్యానికి సంబంధించి అన్ని పరీక్షలు నిర్వహించినప్పటికీ కూడా ఎటువంటి తేడా లేదు, ఆయన పూర్తిగా ఆరోగ్యంగానే ఉన్నారంటూ కూడా వైద్యులు నిర్ధారించారు. అయినప్పటికీ కూడా ఆరోగ్య సమస్యలు అంటూ కూడా కోర్టుని ఆశ్రయించారు. సో కోర్టు దీని అన్నిటికీ చెక్ పెట్టే విధంగానే తీర్పు వెలువరించే అవకాశం ఉందా? ఖచ్చితంగా మిథున్ రెడ్డికి బెయిల్ వస్తే మాత్రం ఈ కేసులోని ఒక కీలకమైన మలుపుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కేసు మొత్తంలోని A4 నిందితుడిగా ఉన్నాడు మిథున్ రెడ్డి. అందులోనూ ఈ మొత్తం లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఒక సంధానకర్తగా మొత్తం ఈ మాస్టర్ బ్రెయిన్ గా మిథున్ రెడ్డి వ్యవహరించిన నేపథ్యంలోని ఇప్పటికే 5 నిందితులకు సంబంధించిన బెయిల్ వచ్చింది. ఖచ్చితంగా తనకు బెయిల్ వస్తుంది. దాంతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా చూపే ప్రయత్నం మాత్రం మిథున్ రెడ్డి సంబంధించిన న్యాయవాదులు చేస్తున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఎందుకంటే ఇటీవల మధ్యంతర బెయిల్ మీద బయటికి రావటం, అప్పుడు డాక్టర్స్ ని కూడా కన్సల్ట్ అయ్యే అవకాశాలు కనపడుతుంది. దానికి సంబంధించిన హెల్త్ రిపోర్టులు కూడా కోర్టులో పొందుపరిచే అవకాశం ఉన్నట్లుగా ఒక చర్చ మాత్రం జరుగుతున్న నేపథ్యంలోని ఈ కేసుకు సంబంధించి మిథున్ రెడ్డికి సంబంధించి కోర్టు ఏ విధంగా పరిగణలోకి తీసుకున్నది మాత్రం చూడాల్సి ఉంది. అయితే సిట్ మాత్రం చాలా స్ట్రాంగ్ గానే ఎవిడెన్స్ ను సిద్ధం చేస్తుంది. ఎందుకంటే మిథున్ రెడ్డి అరెస్ట్ చేసే క్రమంలో కూడా మిథున్ రెడ్డి ఇటు ఏపీ హైకోర్టులో ఆశ్రయించారు, దాంతో పాటు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రెండింటిలో కూడా ఆయనకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ తర్వాత చివరాఖరకు పోలీసులు సంబంధించి విచారణకు హాజరవటం, ఇంకా లొంగిపోవటమే తథ్యంగా ఆయన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పోలీసులు సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఖచ్చితంగా అంత బలమైన ఆధారాలు ఉంటే గనక గతంలోనే బెయిల్ రావాల్సిన అవసరం ఉంది. అయితే ప్రస్తుతం పూర్తి స్థాయిలో పకడ్బందీగా ఇట్టి పరిస్థితుల్లో బెయిల్ రాకూడదు అనే నిర్ణయానికి సిట్ వచ్చింది. దానికి అనుగుణంగానే అన్ని ఆధారాలు సేకరించి దానికి సంబంధించిన కూడా కోర్టులోనే పొందుపరిచిన నేపథ్యంలో దానికి అనుగుణంగానే ఈరోజు సిట్కి సంబంధించిన న్యాయవాది తన వాదనను చాలా కులంకుశంగా కోర్టు ముందు వినిపించిన పరిస్థితి ఉంది. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ప్రయత్నం చేశారు. ఈ నెల 19కి కేసుకు సంబంధించిన విచారణ జరగాల్సిన అవసరం ఉంది.